పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా భద్రాచలం ఎమ్మెల్యే తెర్ల వెంకట్రావుపై ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే విమర్శలు గురిగింజే సామెతలు తలపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్పై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రేగా కాంతారావు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ గతంలో ఇతర పార్టీల వ్యక్తుల నుంచి తీసుకొని అభివృద్ధి అనేటువంటి నామకరణ చేసిందే మీరు. ఇవాళ ఇక్కడ పోయినటువంటి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే మీద విమర్శలు చేసేటువంటి ఈ బూర్గంపాడు మన పినపాక మాజీ ఎమ్మెల్యే గారు ఇవాళ కాంగ్రెసే ఉండదు అని కాంగ్రెస్ తల్లి పాలు దాగి నువ్వెవరో అడ్రస్ లేదు, నువ్వు 2 సార్లు గెలిపిస్తే ఏం మాట్లాడండి ఆయన? చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్, చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పారు. నేను ఆ రోజు కూడా అన్నా, అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట, ఇతరులు చేస్తేనేమో రోత అంట. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళ అత్యాశ పడిపోయినావు, పోయి ప్రజల చేత భంగపాట అయింది. కానీ నువ్వైతే తెలియని పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ గెలిపిస్తే మా పార్టీని తల్లి రొమ్ము మీద గుద్దినట్టుగా నువ్వు గుద్దిపోయి మాట్లాడే అర్హత నీకుందా కాంతారావు అని నేను అడుగుతాను.